హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవీఎన్ సిద్ధార్థ్. లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుందండి. ఈరోజు మాత్రం ఒక సింపుల్ చైన్ బేస్ చేసుకొని ఎక్సలెంట్గా ఉండే నెక్ సెట్ ప్రిపేర్ చేసుకుందాం. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. నెక్ సెట్ ప్రిపేర్ చేసుకోవడానికి కట్టుతీగ కావాలి అండి. బీడ్స్ని అల్లుకోవాలి, దానికోసం కట్టుతీగ. స్వరోస్కి పల్స్ నేను 4mm అయితే తీసుకున్నాను అండి. మీరు కావాలంటే కొంచెం సైజ్ పెద్దగా కావాలనుకున్నా, చిన్నగా కావాలనుకున్నా అది మీ ఇష్టం. నెక్స్ట్ హ్యాంగ్ చేసుకోవడానికి బీడ్స్ కావాలి, కొత్తిమీర కూడా కావాలి. ఇవి బీడ్ క్యాప్స్ అండి, పల్స్కి వేయడానికి బీడ్ క్యాప్స్. పైన చిన్నగా కటింగ్ వస్తుందండి, కటింగ్తో షైనింగ్ వస్తుంది. కొన్ని ఇట్లా ప్లెయిన్గా కూడా ఉంటాయి, ఇది మాత్రం కొంచెం షైనింగ్గా ఉంటాయి. ఇదే అండి చంద్రహారం చైన్ ఉంటుంది కదా, మరి కొంచెం పెద్ద సైజ్ ఇది అంతే. నెక్స్ట్ టూల్స్ అవి ముందుగా అయితే మనం కట్టుతీగను తీసుకొని ఇట్లా చిన్న కర్వ్ లాగా తీసుకోవాలి. మామూలుగా కట్టుతీగ అల్లకం ఇలాగే ఉంటుంది కదండి. ఏ నెక్ సెట్ ప్రిపేర్ చేసినా, చైన్ ప్రిపేర్ చేసినా, ఏదైనా కూడా కట్టుతీగతో మాత్రం ఇలాగే చేస్తాం కదా. ఇలాగ ఇట్లా హోల్ లాగా చేసుకొని ఇంకో 2 రౌండ్స్ ఇట్లా తిప్పుకుంటే అది మనకి ఇట్లా హోల్ లాగా ప్రిపేర్ అవుతుంది. టూ రౌండ్స్ తిప్పిన తర్వాత కొంచెం చిన్న మిగులుతుందండి, అది మళ్ళీ దాన్ని కట్ చేసుకోవాలి. ఇంకే పల్స్ ముత్యాలకి ఇచ్చుకోవాలి. ముందు ఫస్ట్ క్యాప్ వేసుకోవాలండి, మర్చిపోయాను నేను. ఫస్ట్ క్యాప్ వేయాలి, తర్వాత సరోస్కి పర్ల్ వేయాలి, మళ్ళీ పైన మళ్ళీ ఒక క్యాప్. క్యాప్ వేసిన తర్వాత మళ్ళీ క్యాప్ పక్కన ఇట్లా పట్టుకొని ఒక 2 చుట్లు మళ్ళీ ఇట్లా చుట్టాలి. ఇంత గట్టిగా చుడితేనే అది కదలకుండా ఉంటుంది. లేదు అంటే కొంచెం లూజ్ అయ్యి ముత్యం ఒక మధ్యలో గ్యాప్ వస్తుంది, ముత్యంకి ఉన్న క్యాప్కి మధ్యలో గ్యాప్ వస్తుంది, అలా వస్తే బాగుండదు. కొంచెం గట్టిగా పట్టుకొని లాగాలి.
చూడండి ఇలా వస్తుంది. మనకి 2 సైడ్స్కి మళ్ళీ జాయింట్ చేసుకునేలాగా 2 హోల్స్ వస్తాయి. మళ్ళీ కట్టి తీగని తీసుకొని మళ్ళీ చిన్న కర్వ్ లాగా తీసుకోవాలి అండి. చిన్న హోల్ అది టైట్గా అవ్వదు కానీ కొంచెం ఇట్లా మెలి తిప్పినట్టు చేయాలి. మళ్ళీ ఆ మెలికలోకి ముందుగా మనం చేసుకున్న ముత్యం ఉంది కదా, 2 సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఒక సైడ్కి అందులో ఇట్లా దాంట్లో ఫిట్ అయ్యేలాగా పెట్టాలి. తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ ఒక టూ టైమ్స్ ఇలా చుట్టుకోవాలి. ఇలా జాయింట్ అయిపోతుంది. ఫ్లైయర్ ఎంత టైట్గా పట్టుకుంటే మొత్తం అంతా కదలకుండా ఉంటుంది అండి, లేదు అంటే లూజ్ అయిపోతుంది. కొంచెం లూజ్గా దూరంగా వచ్చిందనుకుంటే కొంచెం ఇలా పట్టుకొని దగ్గరికి అంటే దగ్గరికి వచ్చేస్తుందండి. ఇలా మనకి ఎంత లెంత్లో కావాలో అన్ని ముత్యాలు వేసుకొని ముత్యానికి పైన కింద బీడ్ క్యాప్ వేసుకొని అల్లుకోవాలి అండి. ఇది స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను కాబట్టి మనకి ఎన్ని స్ట్రింగ్స్ కావాలో మనం చూసుకోవాలి. నెక్స్ట్ అయితే కొత్తిమీరని తీసుకొని కొత్తిమీరకి కూడా ఒక బీడ్ క్యాప్ వేసుకోవాలి. తర్వాత కింద హ్యాంగింగ్స్ వేసుకుంటాం కదా, ఆ బీడ్ వేసుకొని పైన మళ్ళీ ఒక బీడ్ క్యాప్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న కొత్తిమీర ఇందాక మనం చేసుకున్నాం కదా స్ట్రింగ్, కత్తికతో అల్లుకున్న ముత్యాల ఉంది కదా దానికి అటాచ్ చేసుకోవాలి. ఇది ఇలా ముందైనా చేసుకోవచ్చు, లేదు అంటే మొత్తం చైన్కి అవన్నీ అటాచ్ చేసిన తర్వాత కూడా కింద మళ్ళీ ఇలా చేసుకోవచ్చు. నేను జస్ట్ ముందు ఇట్లా చేసి పెట్టాను, మీరు తర్వాత వేసుకున్నా పర్లేదు. ఇలా ఒకసారి ఇది కూడా 2 సార్లు ఇలా చుడితే సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. మనకి ఇలా అయితే వస్తుందండి. నేను ఇలా ముందు కొన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ చైన్కి అటాచ్ చేసేటప్పుడు మళ్ళీ ఒక్కొక్క ముత్యం వేసుకొని అటాచ్ చేసుకుంటే మనకి అట్లా స్టెప్ బై స్టెప్ మనం ఎన్ని కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. హ్యాంగింగ్ బీడ్స్ కూడా నేను ఇలా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి, చైన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఇప్పుడు మనం చైన్ తీసుకొని చంద్రహారం చైన్ అని చెప్పాను కదా, అది కాకుండా మీ దగ్గర వేరే చైన్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న చైన్తో చేశాను. నేను చైన్ ముందే మిడిల్ పార్ట్ ఎక్కడ వస్తుందో చూసుకున్నానండి. దానికి చిన్నగా కొత్తిమీర కొంచెం అలా పెట్టుకున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా అంతే. అది కట్ చేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న స్ట్రింగ్స్ ఉన్నాయి కదా వాటికి మళ్ళీ కట్టు తీగతో అటాచ్ చేసుకొని ఈ చైన్కి హోల్స్ వస్తాయి, కనెక్టర్స్ ఉంటాయి కదా అండి, ఒక్కొక్క దానికి కనెక్ట్ అయి ఉంటుంది కదండి చంద్రహారం చైన్. అందులో ఒక హోల్లో కట్టు తీగ పెట్టి ఇలా మళ్ళీ ఒక 2 రౌండ్స్ అట్లా తిప్పేస్తే ఈ స్ట్రింగ్ అనేది మనకి చైన్కి అటాచ్ అయిపోతుంది. కట్టు తీగతో అల్లడం వస్తే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి.
కట్టెతో అల్లడమే కొంచెం హార్డ్. ఎప్పుడైనా కూడా మనం కట్టెతో అల్లేటప్పుడు చిన్నగా ఉంది కదా అని వదిలేయద్దండి. మిగిలిన దాన్ని ఖచ్చితంగా కట్ చేయాలి. తర్వాత మళ్ళీ ప్లైయర్తో ఇట్లా కొంచెం నొక్కాలి. ఇలాంటి చిన్నగా ఉంటుంది అది ఎక్కువ గుచ్చుకుంటుందండి. నెక్స్ట్ ఇంకొకటి అండి, నేను ఎలా తీసుకున్నాను అంటే చతురహార చైన్ లింక్స్ ఉంటాయి కదా, మధ్యలో ఒక లింక్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ దానికి ఇలా జాయింట్ చేసుకున్నాను. గ్యాప్ అనేది ఈక్వల్గా ఉండాలంటే రెండింటికి, ఒకటి లేదా రెండు మీ ఇష్టం, ఎన్నైనా వదిలేసుకోవచ్చు. కాకపోతే ఒకదానికి ఇంకొకదానికి మిడిల్లో ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. ఒకటి దగ్గరికి ఒకటి దూరంగా ఉంటే బాగుండదు. నేను మిడిల్లో అయితే 4 పల్స్ వచ్చేదాకా చూసుకున్నాను. తర్వాత 3 సేమ్ ఇంతకుముందులాగే మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా సెకండ్ వేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. మిడిల్లో 4 బీడ్స్ పల్స్ వచ్చేలాగా చేశాను. తర్వాత నెక్స్ట్ దాంట్లో 3 వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ 2, నెక్స్ట్ మళ్ళీ 1, ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లో వేశాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇలా ప్రిపేర్ చేశాను. సేమ్ మేకింగ్ ప్రాసెసే కదా అండి, అందుకని కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను. చూడండి, ఇలా 4 స్ట్రింగ్స్ వేసిన తర్వాత ఆర్డర్ ఇలా వచ్చింది. మిడిల్కి వస్తూ ఉంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, మనం ఇట్లా ఎడ్జెస్కి వెళ్తూ ఉంటే డిక్రీజ్ అవుతూ ఉంటుందండి ఆర్డర్. మన మిడిల్ వన్ని బేస్ చేసుకొని ఇట్లా చివరికి వెళ్తూ ఉంటే తగ్గించుకుంటూ వెళ్ళాలి, అప్పుడైతే ఆర్డర్ బాగుంటుంది. అన్నీ వేసిన తర్వాత ఇలా వచ్చింది చూడండి. నేను వీడియోలో చూపించిన ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్నీ కాకుండా మీ నెక్ ఎంత సరిపోతుంది, మీ నెక్కి కొందరికి లావుగా ఉంటుంది కదా నెక్, కొందరికి సన్నగా ఉంటుంది, వాళ్ళు అలా చూసుకొని ఇంకొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంతే వేసుకోవాలని ఏం లేదండి, ఇలా చూసుకొని. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మేకింగ్స్ కావాలన్నా, రా మెటీరియల్ కావాలన్నా పైన వాట్సాప్ నెంబర్లో వాట్సాప్ చేయండి. చూడండి ఎంత ఎలిగెంట్ లుక్ ఉందో, సింపుల్ మేకింగ్ ఎలిగెంట్ లుక్. నెక్స్ట్ సెట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.